మౌనా ఏడ చచ్చినవే నువ్వు ఇంతసేపే పొద్దుటి నుంచి తల్లాడుతాను కదా ఇంత చాయ్ సుక్క లేదు టిఫిన్ చేయలేదు ఇంకా బువ్వ కూర ఉండలేదు ఇంత పొద్దెక్కింది ఏ మనిషివే నువ్వు అయిపోయింది పిన్ని ఒక్క 10 నిమిషాలు ఈ బయట పని అయిపోయినట్టే అసలు నీ అవ్వ చచ్చినప్పుడే నువ్వు చచ్చిన మంచిగుండు పీడ విరగడైపోయేది నాకు గండాన దాపరించినావు కదనే మునష్టం దానా లేచిన కానీ ఏం చేస్తాను నువ్వు అసలు ఇబ్బా నేనేమన్నా ఖాళీ కూర్చున్నా పిన్ని చేస్తూనే ఉంటుంది ఏందే నోరు లేపుతానేవేందే నాకేదో సమాధానాలు చెప్తాను అంటే బాగానే ఎక్కువైంది నీ కన్న తల్లిన పొట్టిన పెట్టుకున్నావు అది చచ్చినప్పుడే నువ్వు చచ్చిన మంచిగుండు కదనే నాకు పీడ పోయేది నాకు గండన దాపించిన ఎదురు సమాధానం చెప్తావు తొందరగా వచ్చి బువ్వ కూరండు ఆకలి అవుతుంది ఎండ ఘోరంగా కొడుతుంది ఎండాకాలం ఎప్పుడు అయిపోతేమో ఎండ ఘోరంగా కొడుతుంది ఎండలు పోవాలంటే భయం అవుతుంది లక్ష్మి మంచిగా తీసుకురా అప్పుడు ఏది లక్ష్మి అది ఎటుపోయింది అది ఎడొచ్చి నీతో పంపుతుంది మంచిలో నీ తల్లి చచ్చిపోయినప్పుడు నువ్వు చచ్చిపోయిన అయిపోవు నాకు ఈ తిప్పలు తప్పు దరిద్ర ముఖం వేసుకొని ఎప్పుడు ముందరికి వస్తుంది నేను రావద్దని చెప్పినా కదా నన్ను ఓ లోపల అసలు ఏం చెప్తున్నావు ఇంత ఊరుతుంటే ఏమైందయ్యా ఎందుకు అంతగానో పడతాను ఏం పుట్టిందని ఇంటికి రాగానే గట్ల మొత్తుకుంటాను నీకు ఎన్నిసార్లు చెప్పినా దాని ముఖం నాకు కనబడద్దు అయినా నువ్వు మంచి నీళ్ళు ఏమంటే దాంతో పంపిస్తు నువ్వు బుద్ధి ఉందా నీకు అసలు బుద్ధి లేదు ఏం పుట్టిందని వచ్చిన బాటిల్ పట్టుకోండి నువ్వు నేను ఏమని చెప్పిందా నీకు ఇట్లా కాదు ఇట్లా ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి మనిషి రాదా లక్ష్మి కానీ నేను ఇచ్చిన పైసలు తీసుకున్నా తీసుకొస్తాను నువ్వు లెక్క పెట్టు అవసరమాడలే నేను 30,000 తీసుకొచ్చి ఇచ్చిన వచ్చినా కట్టి 30,000 మిత్తి కట్టి నీకు తీసుకొచ్చి లోపల పెట్టమని చెప్పిన నువ్వు ఎట్లా నా చేతికి ఇచ్చినావో అట్నే తీసుకొని బీరోలో పెట్టినా మళ్ళీ తీసుకొచ్చి నీ చేతికి ఇచ్చిన మరి ఇంకా 10,000 ఒకవేళ నీ బిడ్డ తీసిందేమో నిన్న పోయింది షాప్ కు ఏమేమో కొనుక్కొచ్చుకునేది ఆ బోగర్ సొమ్ములన్నీ పైసలు ఎక్కడి అని అనుకున్నా నేను అప్పటికే అదే తీసుకుంటది ఖచ్చితంగా దాన్ని అడుగు నువ్వు బీరో తాగవేయలేదా వేయలేదు దానిగా నిన్నాలే తాగవే ఇంట్లో కూడా దొంగలు ఉంటారా నాకేం ఎరక మరి పిలుదా మీరు అడుగు మౌనా
మౌనా ఏం పిన్ని? మీ బాబు పిలిచిండు. మీరు వెళ్ళి డబ్బులు వేసినావు నేను డబ్బులు ఎందుకు తీసిన నాన్న? తీయలేదు. అవో ఉన్న నిజం చెప్పు. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? నేను డబ్బులు తీయడం ఏంది? ఏందే ఏదో మెత్తకదనంగా అడుగుతా అంటే చెప్తలేవు. ఆడ ఆయన పైసలు ఇస్తే నేను అట్నే తీసుకుపోయి బీరువలో పెట్టిన. ఇప్పుడు అలా 10,000 ఇవ్వమాట. తీస్తే నువ్వే తీయాలి, ఇంకెవరన్నా ఇస్తామే. అన్ని చూడు. డబ్బులు నేనేం చేసుకుంటా పిన్ని? దానికి తీయవలసిన అవసరం లేదు, నువ్వే తీయచ్చు. ఏం మాట్లాడతానో అయ్యా నువ్వు? ఏంది? అంటే నీ బిడ్డనేమో దొంగ కాదు, నన్ను దొంగ అంటానవా? దొంగ అంటలే నేను, నీకు అవసరం ఉంటే తీసుకున్నావు అని అడుగుతున్నా. చెప్పనా? తీసుకున్నాయా, నాకు అవసరం ఉన్నాయి, ఖర్చు పెట్టినని బరాబర్ చెప్తా. నాకేమైనా భయమా? అదే తీసింది, ఇది తీసి మళ్ళీ అన్ని నిన్న బోగస్ సొమ్ములన్నీ కొనుక్కొచ్చుకున్నావు కానీ పైసలు ఎక్కడి? నేను తీయలే పిన్ని. అవి నేను మొన్న పనికి వెళ్ళిన పిన్ని. పనికి ఎప్పుడు పోయినవే నాకు తెలియకుండా? తీసి కూడా ఇంటికి వెళ్ళాను. అదే తీసింది, కావాలనే నీకు నాకు లొల్లి పుట్టింది. మీరు చేయబట్టి నేనే ఇంట్లో ఉన్నాను, రద్ది పాడుగాను. ఇన్ని రోజులు నష్టజాతకురాలు అనుకున్నా, ఈ మధ్య దొంగతనం కూడా ఎత్తున్నావు. ఛీ! గడ్డి అంత గడ్డి మందు కొట్టంటే కొడతలేడు, పారుతోనన్నా చెక్కంటే చెక్కడు. ఎట్లున్న చూడు ఇలా పురుషు అంటేనైతే అవే పడది, దెబ్బకు పానం పోతుంది. ఏ చెప్పినా చేయనే చేయడు, చెవు మీద పెట్టాడు. ఏం చెప్తున్నావు? ఏం లేదు, బట్టలు మీదమని నీళ్ళు చెప్తాను కానీ పొలం కడుకు వేస్తా, వచ్చే వరకు వంట చెయ్యి. చేస్తావన్నీ మాగా ఒక ముచ్చట ఉన్నది నీతో చెప్పాలి. ఏం ముచ్చట? ఇటరా ఏం లేదు, నీ ముద్దుల బిడ్డ మంచిగా పైసలు తీసింది బీరువల పెడతా చూసి. మరి వాళ్ళ అవ్వ సొమ్ము దాని దగ్గరనే దాచిపెట్టినావు నువ్వు. అది దాచుకొని దాచుకొని దానికి ఆశ ఎక్కువైతుంది. మరి చిన్నదానికి కూడా ఉంటుంది కదా అలా హక్కు, నీ బిడ్డే కదా. అందుకే దాని దగ్గర ఉన్న బంగారం తీసుకొని నా చేతికి. అది కాదు, వాళ్ళ అమ్మ బంగారం, అది వాళ్ళ అమ్మ బంగారం అమ్మమ్మలు పెట్టింది. దీనికి ఎట్లుంటుంది హక్కు? అది నీ కన్న బిడ్డ కాదా? ఇద్దరు నీ బిడ్డలే కదా. ఇద్దరు నా బిడ్డలే, మీ అవగారు పెట్టింది చిన్నదానికి ఉంటుంది, వాళ్ళ అవగారు పెట్టింది దానికి ఉంటుంది. ఏంది దాని సొమ్ము అని మాట్లాడతాను? దాని అవ్వ ఒక్క సొమ్ముతోటి అత్తగారింటికి పోతుందా? నువ్వు సంపాదించిన ఆస్తులేం పట్టుకపోదా? నీ పైసలేం అక్కర్లేవా? ఏం అట్లా మాట్లాడతానేమేంది? ఇద్దరు నీ బిడ్డలే, నేను చెప్పేది జాగ్రత్త విను. దానికి ఎంతో హక్కు ఉన్నదో సొమ్ము మీద, దీనికి కూడా అంతే అధికారం ఉన్నది. అందుకే దాని దగ్గర ఉన్న బంగారం తీసుకొని నా చేతికి, పాత బంగారం జడగొట్టి కొత్త వస్తువులు చేయించి పెడతా. అర్థమైతుందా? అగో ఇప్పుడు నువ్వు ఇట్లా సరే పోనీ అంటేనే ఇప్పుడు మొత్తం అదే తీసుకుంటుంది. దాని పెళ్ళికి ఇది నా సొమ్ము, నా అవ్వది నేను పట్టుకొని పోతా అంటది. అందుకే నువ్వు ముందు జాగ్రత్త చెప్తాను. దాని దగ్గర ఉన్న సొమ్ము నాకు ఇయ్యి, నేను దాచి పెడతా. చిన్నదాని పెళ్ళికి ఎట్లాగో ఏమైనా వస్తువులు చేయించి పెడదామా అనుకుంటాను. ఈ పాత బంగారం జడగొట్టి కొత్త వస్తువులు చేయిస్తా. ఏమంటావు? నాకేం అర్థమైతే ఏం చేయాలి? దాన్ని అడిగి దాని దగ్గర ఉన్న బంగారం తీసుకొని నా చేతికైతే గంతే, నేను చెప్పే ముచ్చట. నువ్వు ఏమన్నా ఆలోచించుకో, దాన్ని ఎట్లా అడుగుతావో నాకు తెలియదు. దాని దగ్గర అయితే బంగారం ఉండొద్దు, గంతే ఇక. సరే, నేను పొలం కడుపు వచ్చిన కనుక వంట చేసే వరకు. అమ్మో, ఈ కట్టెలు ఎక్కువ తక్కువ కాల్చొద్దు. ఈ గ్యాస్ కొరత చేయబట్టి ఈ పొయ్యి మీద వండి కళ్ళు మంటలు మంటానే. ఈ అబ్బాయి పొగ చల్లగుండా. ఈ మునస్టప్ ఏడబోయిందో, ఏదైనా పని చెప్తే కథ పని తప్పించుకోవడానికే ఊరంతా తిరిగొస్తుంది ఇది. ఈ వంక ఆ వంక పెట్టుకొని దుకాణాల కానీ పోయింది, ఇక రాదు అగ రాదు. పొయ్యి కన్నైతే చచ్చిపోతాను. మా అవ్వయ్య వద్దంట అంటే ఈ సెకండ్ హ్యాండ్ ముసలోనికి ఇచ్చి పెళ్లి చేసిళ్ళు, నాకు గొంతు కోసిళ్ళు. ఈయనేమో చెప్తున్నాడు, అదేమో అంతకు నేరి. ఇట్లా వాము, ఈయన దీనికి పెళ్ళి ఎత్తానని చెప్పి సంబంధాలు చూపుతాడు. ఈ ఉన్నదే ముత్తంత ఆస్తి, దీనికి ఉన్నదంతా ఊడ్చిపెడతట్టున్నాడు ఈయన. దాని అవ్వ బంగారం కూడా దాని దగ్గరనే ఉన్నది. ఇట్లా వేయొద్దు, నేను సైలెంట్గా ఉంటే ఇది ఉన్నదంతా పట్టుకొని పోతుంది. ఆయన ప్రేమ కొద్దీ పెడితేనే ఉంటాడు. దీనికి ఇంత బంగారం ఇచ్చి పెట్టిపోతలు పెడితేనే మరి నా బిడ్డ పరిస్థితి ఏంది?
వామ్మో, దీనికి ఇంటి ముందట ఆయమనంగా లగ్గం చేయముందుకే దీన్ని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాలి. ఎంతైనా కన్నబిడ్డ మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది. ఏదో ఒకటి ఆలోచించాలి. చెప్తాను ఇరవైలో ఓసేయ్, ఏడు సచ్చినవే? పిన్ని ఎవరో ఫోన్ చేసిండు, నీకే ఫోన్ చేయమన్నారు. ఎవరు వాళ్ళు? నాకు ఫోనా? ఎవరైంటారు పిన్ని? అయినా నీకు ముందే చెప్పినా కాదే, ఎవరికి పడితే వాళ్ళకు నా ఫోన్ నెంబర్ ఇయ్యకని. ఎబాటు నేను ఎవరికి ఇయ్యలే పిన్ని. మాట్లాడేవలో. హలో హలో హలో. సిగ్నల్ అయినట్టుంది, అటెండ్ బో. ఊకే ఫోన్ పట్టుకునే ఉంటావా? ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏ పట్టింపోద్దు నీకు. ఏమైంది గంత కోపానికి రావట్లేదు? ఒక్కసారి గడు చూడు, నీ బిడ్డ బాగోతాం. ఫోన్ మాట్లాడుతుంది. ఓ పిచ్చోడా, ఫోనే మాట్లాడుతుంది. గంత వరకే తెలుసు నీకు. ఎవడో ఊకే ఫోన్ చేస్తాడు. ఎవరికి ఇచ్చిన నెంబర్ అంటే చెప్తలేదు. ఏమో నాకు ఏం తెలియదు పిన్ని అన్నట్టు అమాయకంగా మాట్లాడుతుంది. నా ముందు మాట్లాడితే ఎక్కడ నేను ఇంటను అని చెప్పి ఒక దూరంగా పోయి నవ్వుకుంటా మాట్లాడుతాను. నువ్వు లేనప్పుడు కూడా రోజు ఫోన్లో తానే రోజు అట్లనే గంటలు గంటలు నవ్వుకుంటా మాట్లాడతాను. ఖచ్చితంగా దానికి ఎవడో ఉన్నాడు. మౌనా రా. ఎవరితో మాట్లాడుతున్నావే? ఏమో నాన్న తెలియదు. ఇది తెలియకుండానే గంటలు గంటలు మాట్లాడుతున్నావా? అయ్యో అదేం లేదు నాన్న, నాకు ఆ మాట వినపడతలేదు. ఎవరో ఏం మాట్లాడుతుంది నీకు అర్థమవుతుందా? రోజు మాట్లాడుతున్నమాట. అవును, రోజు ఫోన్ వస్తాను నీకోసమే. ఎందుకు పిన్ని అబద్ధం ఆడుతున్నావు? ఏందేమి నువ్వు మాట్లాడేది? నేనేదో అబద్ధం చెప్పినట్టు చెప్తానవేందే మీ అయ్య ముందట? ఏయ్, చక్కగా రోజు ఫోన్ వస్తుందా లేదా? ఉన్న ముచ్చడే చెప్పు. తల్లి లేని పిల్లవు కాదని చెప్పి ఎన్ని చేసినా ఏం చేసినా భరించుకుంటూ వచ్చినా, కానీ నువ్వు నా పరువు తీసి పని చెప్తున్నావు. దీన్ని మాత్రం భరించా. నా పరువు తీసి నా ఇంట్లో ఉండద్దు. ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండకు. ఓ బయట మంచిగా అయింది నీకు, ఇట్లనే కావాలి. అప్పటికి నేను ఎన్నోసార్లు చెప్పిన దాని మీద ఒక కన్నేసి పెట్టు, అది ఎట్లనో చేస్తాంది, అది ఫోన్ మాట్లాడుతుందన్న. నమ్మినవా? ఎన్నిసార్లు చెప్పినా అబ్బో నా బిడ్డ మంచిది, అట్లాంటిది కాదు ఇట్లాంటిది కాదు లేనిపోని అని చెప్పాక నువ్వు అనకు గదరాయించి పెట్టినావు నన్ను. ఇప్పుడు ఏమైంది? మంచిగా అయింది. మంచి బహుమానం ఇచ్చినావు మీ అయ్యకు. ఏం మాట్లాడుతున్నావు పిన్ని? నేనే తప్పు చేసిన. లేనిపోని మాటలు చెప్పి మా నాన్న మనసు ఎందుకు ఖరాబ్ చేస్తాను పిన్ని? అబ్బో అబ్బో అబ్బో, చూసినవా? అది ఇప్పటికైనా ఫోన్ మాట్లాడింది ఎవరో ఒక్క మాట అయినా చెప్పిందా? మరి ఆడపిల్ల అయితే నా దోస్తు నాన్న అందుకే మాట్లాడతానని ఒక్క ముక్క చెప్పలేదు. ఫోన్లో అయితే రోజు వస్తానే కదనే. అలా అబద్ధం ఏముంది? అటుపోయి ఇటుపోయి నా మీద తీసుకొస్తుంది ఇది. లేదు నాన్న, పిన్ని మాటలు నమ్మకు నాన్న. పిన్ని అబద్ధం చెప్తుంది నాన్న. ఇది పిన్ని అబద్ధం చెప్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? ఫోన్ తీసుకో. బయట అరుగు తీసింది కాకుండా దండం పెడతాడు.
సేపు అవుతుంది. కొంచెం ఛాయ్ పోసేటోళ్ళు లేరు, కొన్ని నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేరు, కింద దండ పెట్టేటోళ్ళు లేరు. ఎక్కడి నుంచో తీసుకొచ్చుకున్నాడు. ఓ 10 లక్షలు పెట్టి మంచి కోడల్ని తీసుకొచ్చుకుంటా అనుకున్నా. నా ముఖాన ఎవ్వరి కింద వేసేటోళ్ళు లేరు, ఏం పోసేటోళ్ళు లేరు. వస్తే మావా, వస్తే మావా, ఏం చేస్తున్నావు? అత్తమ్మ ఏం చేస్తున్నావే? ఇంట్లో పని ఉంది అత్తమ్మ. ఇంత ఛాయ్ పోయే ఇక్కడ కూర్చుంటే ఎంతసేపు అవుతుంది నేను? అయ్యో అత్తమ్మ మర్చిపోయినా, పొద్దున పాల ప్యాకెట్ తీసుకురాలి అత్తమ్మ. నేను పాల ప్యాకెట్ ఎందుకు తెస్తావే? నీ సొమ్ము ఏమన్నా? నా కొడుకు సొమ్ము, నా కొడుకు సంపాదించిన సొమ్ము. నీ ఇంటికెళ్ళి తెచ్చి ఇచ్చినట్టు యాడ్ చేస్తున్నావేమే? ఎక్కడ దాకా నా పనికి పుట్టగానే తల్లిని మింగినావు. ఏం చూస్తున్నావే? ఇంకా పోయి చాయ్ తీసుకురాపా. ఇంకా నిలబడ్డా నా ముంగట నన్ను చూసుకుంటా? నేను బొమ్మరా? సరే అత్తమ్మ. నాడు నాడు హలో, ఏమండి బాగున్నారా? నేను బాగున్నా అండి. మీరెట్లున్నారు? అవునా? అమ్మనా మంచిగా ఉంది. మేమందరం ఇక్కడ బాగానే ఉన్నాం. అక్కడ నువ్వే ఎట్లుంటున్నావో, ఏం తింటున్నావో. హా. ఏంది? అవునా? ఎప్పుడు? నిజమా? సరే అండి, మీకేం టెన్షన్ పడకండి. ఇక్కడ అంతా మంచి. సరే, ఇప్పుడు నేను అమ్మకి చెప్తా. అత్తమ్మా, 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 అత్తమ్మా. ఏది అత్తమ్మ అత్తమ్మ అనుకుంటున్నావు? అత్తమ్మా, నీ కొడుకు అత్తన్నట్టు అత్తమ్మా. అవునత్తమ్మా. నా కొడుకైతే రాని నీ సంగతి చెప్తా బిడ్డ. ఏమైందత్తమ్మా? ఎప్పుడు ఇట్లుంటుందో అర్థం కాదు. ఏదైతే మా ఆయన అయితే వస్తాను. ఆయన వచ్చిన తర్వాత అత్తమ్మనే మారుతుంది. ఫోన్ వస్తుంది, చూడొచ్చు కదా అత్తమ్మ. హలో, ఎవరు? అవును. ఏంది? అయ్యో అయ్యో దేవుడా! అయ్యో అయ్యో దేవుడా! ఎంత పని చేసినావురా! అయ్యో! నేను ఏ తప్పు చేసినా తండ్రి, నాకెందుకు శిక్ష చేసినావు? అయ్యో! కన్న తల్లిని దూరం చేసినావు, బతుకుండగానే తండ్రిని దూరం చేసినావు, ఇప్పుడు భర్తని కూడా దూరం చేసినావు తండ్రి. నేను ఏ పాపం చేసినా తండ్రి, అన్ని ఆయన దిక్కరుకొని బతుకుతాను ఈ ఇల్లు. ఇప్పుడు ఎవరి కోసం ఉండాలో తండ్రి? చిన్నప్పటి నుంచి ఎక్కలేని కష్టాలు పెడతాను, అన్ని భరించుకుంటూ వచ్చిన తండ్రి. కొడుకు ఏదని కొడుకు అత్తాడని ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఆ తల్లికి ఏం చెప్పాలి నేను? అయ్యో! ఏమండి? ఎంత పని చేసినావు? ఏమైంది? నడింట్లో పోయో అమ్మ అనుకుంటే ఏడుతున్నావు. ఏం పుట్టింది? ఏమైంది? ఏమైంది? అత్తమ్మా, నీ కొడుకు ఇక మనకు లేడత్తమ్మా. దేవుడా, నా కొడుకును చూసిరా, నా కొడుకును నా అయ్యో తీసుకోబోతున్నా. ఎవరో పాపం చేసినావురా. మేము నా కొడుకు రెక్కలు కట్టం చేసుకునేది అంత దూరం పోయిండ్రా నాయన. నా కడుపు కొడుతీవిరా దేవుడా, ఎంత పాపం చేస్తీవిరా. నేనేం చేస్తీరా దేవుడా, దేవుడా
నేనేం పాపం చేసినా ఏ జన్మలో ఏం చేసినా నా కడుపు కొట్టిన తండ్రి, నా కడుపు కొట్టిన తండ్రి. అయ్యో నా కొడుకే లేనప్పుడు నువ్వెందుకే నా ఇంట్లో ఎక్కడన్నా వడిసాగే నీ బతుకు జడా. నీ తల్లి చచ్చిపోయినప్పుడు నువ్వు చచ్చిపోయినా అయిపోవు. ఒకసారి చెప్తే అర్థం కాదా? లక్ష్మి కొంచెం చాయ్ తీసుకురా. ఏంది ఏమో ఛాయ్ తీసుకొని రా అని రూబాబుగా చెప్తాను, నోరెందుకు లేస్తాను? ఏమైంది నీకు ఇవాళ గట్లా మాట్లాడుతున్నావు? ఏంది అయ్యేది? ఎన్నిసార్లు తాగుతావు? పని పాట ఏం లేదా? ఊకే నాకు పని చెప్పుడే నీ పనా? అయినా ఎన్నెళ్ళే నేను గిట్లా మాట్లాడుతున్నావు ఇవాళ? ఇగో నాటకాలు ఆడడం నా వల్ల కాదు, చెప్పేది విను. ఇన్ని రోజులు నిన్ను పెళ్లి చేసుకున్నది ఏదో నైన్ ఇష్టపడి కాదు, నీ వెనకాలన్న ఆస్తిని చూసి. ఏంటి? పెళ్లి చేసుకుంది నన్ను ఇష్టపడి కాదా? కాదు, నా ఆస్తి కోసమా? అవును, ఇప్పుడు చెప్పేది నిజం, పచ్చి నిజం. విను చెవులారా. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. మా అమ్మ నాన్న రెండో సంబంధంకి ముడిపెట్టిళ్ళు. నేను ఎంత వద్దని చెప్పినా బలవంతంగా పెళ్లి చేసిళ్ళు. అయినా ఇన్ని రోజులు నీతో కలిసి ఉంది నీతో ఇష్టపడి కాదు, నీ వెనకాలన్న ఆస్తి కోసం. ఇప్పుడు ఆ ఆస్తే నాకు ముఖ్యం, నువ్వు కాదు. నాకు ఆస్తి కోసం నీ బిడ్డ అడ్డు ఉన్నా అని చెప్పి లేనిపోని అని చెప్పి దాన్ని అడ్డు తొలగించుకున్నా. ఇప్పుడు నీకు సేవలు చేసుకుంటా ఇంట్లో మూలన పడుకుంటా నేను ఉండలేను, అంత అవసరం కూడా నాకు లేదు. నీ అంతటా నువ్వు బయటికి వెళ్తావా, మెడబట్టి బయటికి వెళ్ళగొట్టమంటావా? ఏంటిది? నేను బయటకు పోవాలనా? అసలు ఈ ఇల్లు ఈ ఆస్తి ఎవరు అనుకుంటున్నావే? నాది. నీకంత ఇష్టం లేకుంటే నువ్వే బయటకో. పిచ్చోడా, ఏమన్నావు? నీ ఇల్లు నీ ఆస్త ఎక్కడుంది? ఎప్పుడో నా పేరున రాయించుకున్నా, నీ సంతకాలు కూడా పెట్టించుకున్నా. ఇక నీతో పని లేదు. బయటికి వెళ్తావా, మెడలు బట్టి వెళ్ళగొట్టనా? నడు నడు. ఆడా నీ పెద్ద కొడుకు తెచ్చిడు, ఉన్న పెద్ద కొడల్ని ఎల్లగొట్టినావు. ఇప్పుడు నేనెందుకు వస్తానే? నేను ఈ వయసులో నేను ఎక్కడ బతకరా? ఏడ బతికేదేమున్నదే? ఏనన్నా 4 ఇండ్లు అడుకొని బతుకు, లేకుంటే ఆ గుడికాడ కూర్చొని బతుకు. ఎవరన్నా 4 రూపాయలు వేసిపోతారు.
10 రూపాయలు దానమే అమ్మా. అన్నం తిని 4 రోజులు అవుతుందమ్మా, ఆకలి అవుతుందమ్మా, అది కళ్ళు తిరుగుతున్నాయమ్మా. ఒక్క 10 రూపాయలు ఇయ్యమ్మా. ఈ అడుక్కునేటోళ్ళకు గుడికాడ ఫ్యాషన్ అయిపోయింది. నీకేమైందని అవ్వాయి అని అంటూ నువ్వు చిట్ట ప్రభుత్వాలు ఉన్నావు, కాళ్ళ రెక్కలు గట్టుకునే ఉన్నాయి కదా, మంచిగా ఏమన్నా పని చేసుకొని బతకచ్చు కదా. 4 రోజులు అయింది, 5 రోజులు అయింది అన్నం తినకానని అంటున్నావు. మొహం చూస్తే ఎట్టుంది తెలుసా, రోజు నైట్ కొట్టేటట్టున్నది. పైసలు ఎడికెళ్ళతున్నాయి నీకు, ఎందుకు నీకు అవసరమా? దున్నపోతోళ్ళు ఉన్నావు, గట్టిగానే ఉన్నావు కదా, మంచిగా పని చేసుకోవచ్చు కదా. చూస్తున్నావు మంచిగానే ఉన్నావు, 10 ఇయ్యి అని అడుగుతున్నావా? అడగడానికి కొంచెమన్నా ఏమనిపించలేదా నీకు? గారకాయలు గట్టిగా ఉన్నావు, పోయి పని చేసుకుంటే ఏమవుతుంది? తప్పక్క అట్లా మాట్లాడద్దు. ఎవరింట్లో పరిస్థితులు ఎట్లున్నాయో ఆయనకి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. ఎవరైనా కావాలని చేయరు కదా. ఆయన చూస్తే మంచిగానే ఉన్నాడు కదరా, ఏదైనా పని చేసుకొని బతకచ్చు కదా. సరేలే పోనీ అని వేసినా కూడా పోయి వైన్స్లో పోయి తాగి ఇంటికి పోయి పెళ్ళాలని కొట్టుడు, పిల్లలను కొట్టుడు, వాడి ఇంట్లోకి ఏమైనా తీసుకెళ్తాడా? ఎందుకు ఇట్లాంటి కేసుడు? అవసరం లేదు కదా. అందరూ అట్లుండరక్క. ఎవరి మనసులో ఏమున్నదో ఎవరి కష్టాలు వాళ్ళకి ఎరుక. అందరినీ తప్పు పట్టద్దు. సరేరా. సరే అక్క. బాపు పెద్దవారు, మీరు నా కాలు మొక్కడం ఏంటి బాపు? మేడం ఆగండి. చూసిరా మేడం, ఎందుకు ఇచ్చిన 100 రూపాయలు ఆయనకు 90కి దొరికిందని సంబరపడుతున్నాడు. మీ నాన్న నారా? అవునక్క. నేను రోజు గుడికి వస్తా, ఇక్కడనే కనబడతారు నా రోజు. ఏమైంది నాన్న? ఇల్లేది, నువ్వు ఇక్కడ ఏడవకురా. లేదక్క, మా నాన్న ఆయన బ్రతుకు వేరు, ఈ మెట్ల మీద ఉండడం ఏంది నాన్న? పిన్నేది, నువ్వు ఎందుకున్నావు ఇక్కడ? అయినా నేను లేననుకున్నావా? మెట్ల మీద చడుకొని తిన కరుమైంది నాన్న నీకు. మాట్లాడు నాన్న, ఎందుకు కూర్చున్నావు? పిన్నేది, ఇంటికాడ ఉండకుండా ఈ గుడి దగ్గర ఉండడేంది నాన్న? చెప్పు నాన్న. ఏం చెప్పమంటావు బిడ్డ? నేను చేసిన పాపమే నన్ను గుడి మెట్ల వరకు తీసుకొచ్చింది. అయితే గుడి దగ్గర కూర్చుంటావా? నేను లేనా నాన్న? నన్ను మర్చిపోయినావా నాన్న? నువ్వు ఏడున్నావని ఎత్తుకాల బిడ్డ, నువ్వు ఏడున్నావు నాకు తెలుసు బిడ్డ. అందుకే బిడ్డ ఏ దిక్కు దోసగా ఈ గుడి మెట్ల కూడా చుంటున్నా బిడ్డ. నన్ను మోసం చేసింది బిడ్డ పిన్ని. అద్దు నాన్న, ఏడవకు నాన్న. పిన్ని మోసం చేస్తేమి నాన్న? నేను లేనా నాన్న? నేను చూసుకుంటానా నిన్ను? నేను చూసుకుంటా. ఏడవకు నాన్న, ఏడవకు. నువ్వేనమ్మా ఇక్కడ? నీకు చేసిన పాపానికి ఒక కొడుకుని దేవుడు తీసుకుపోయిండు. చిన్న కొడుకు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి కొట్టిండు బిడ్డ. ఈమె అత్తమ్మనా? అవునక్క. రోజు ఏడవకత్తమ్మా, ఏడవకు. మీ ఇద్దరికి నేనున్నా, నేను చూసుకుంటా మీ పని. చూసుకోరా కన్న తల్లి, కన్న తల్లి. స్త్రీ అంటే ఒక శక్తి స్వరూపిణి. తనని తాను రక్షించుకోవడంతో పాటు తన కుటుంబాన్ని కాపాడే ధైర్యమే స్త్రీ అంటే.
ఆడపిల్ల నష్టజాతకురాలు లేదా ఆడపిల్ల పుడితే భారం అనుకునే మాటలు మూఢనమ్మకాలు. ఆడపిల్ల కష్టాలను తెచ్చిపెట్టదు, కానుకలను తెస్తుంది. ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి. ఆమెకు సరైన అవకాశాలు ఇస్తే ఆమె తన కుటుంబానికే కాకుండా సమాజానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తుంది. ఆడపిల్ల సమాజానికి భారం కాదు, బలం. ఆడపిల్ల రక్షణ మనందరి బాధ్యత. అందుకే ఆడపిల్ల పుట్టుక అశుభం కాదు, ఆడపిల్ల నష్టజాతకురాలు కాదు, సకల శుభ ప్రదాయిని. ఆమెని గౌరవిద్దాం, ఆమె కలలకు రెక్కలు తొడుగుదాం.